ఆగనిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. సద్దుల బతుకమ్మ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో బారస జిల్లా నేత పాల్కల శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి భారీ బతుకమ్మను తీరొక్క పూలతో పేర్చిన గిరిజన శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ అంగోతు బిందు ప్రతి సంవత్సరం మహబూబాబాద్లో పర్కాల పూలమ్మ, హేమలత రెడ్డిల చేతుల మీదుగా భారీ బతుకమ్మను పేర్చి బతుకమ్మ ఉత్సవాలు ప్రత్యేకంగా చాటే పర్కాల కుటుంబం తాము తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఉన్న విశేష అభిమానం చాటుతున్నారని అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జడ్పీ చైర్మన్ అంగోతు బిందు ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. AR5 న్యూస్ మహబూబాబాద్ డిస్ట్రిక్ట్ స్టాఫర్ నాగేష్ గౌడ్. అందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలకు, రాష్ట్రంలో ఉండే మహిళా సోదరిమణులకు, మహబూబాబాద్ జిల్లా మహిళలందరికీ హృదయపూర్వకంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సద్దుల బతుకమ్మలు నిర్వహిస్తున్న సోదరిమణులందరికీ సద్దుల బతుకమ్మ బతుకునిస్తూ వారి భవిష్యత్తులో మరి మంచి రోజులను ఇచ్చే విధంగా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ బతుకమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మరి గౌరవ పెద్దలు పర్కాల శ్రీనివాస్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ బతుకమ్మ పేర్చడానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు కవిత గారితో, బిందు గారితో కలిసి రావడం జరిగింది. వారందరికీ, వారి కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు. బ్రహ్మాండమైన బతుకమ్మను పేరుస్తున్నారు. ఆ బతుకమ్మ ఆ కుటుంబాన్ని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మహిళలందరూ భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి ఈ పండుగ 9 రోజులు ప్రకృతిని, పూలను పూజిస్తూ జరుపుకునే పండుగ మహిళలకంటూ మాకు ప్రత్యేకమైన పండుగ. మరి మన సంస్కృతి, మన సాంప్రదాయాల్ని దసరా ముందు 9 రోజులు ఆడిపాడి దాన్ని ప్రదర్శిస్తూ బతుకమ్మను కూడా మరి ఈరోజు సద్దుల బతుకమ్మ నిర్వహిస్తాం. రేపు దసరా. సో సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమ కాలంలో మహిళలు బతుకమ్మలు, బోనాలు అన్నింటినీ కూడా ప్రదర్శిస్తూ ఉద్యమ స్ఫూర్తిని నింపి ఉద్యమంలో భాగమైన బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక అన్నగా, ఒక తండ్రిగా చీరలు ఇవ్వటం, సారలు ఇవ్వటం, మరి దాదాపు 7 సంవత్సరాల నుంచి ఆనవాయితీ కొనసాగించడం మహిళల పట్ల ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రేమకు ఇది నిదర్శనం అని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యమంత్రి గారు 27వ తారీఖున మహబూబాబాద్కు వస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు వచ్చి ఆ సభను జయప్రదం చేయాలని కోరుతా ఉన్నారు. ఇవాళ మహిళలకు కావాల్సిన
ఒక ఆసరా పెన్షన్ కానీ, ఒక ఒంటరి మహిళ పెన్షన్ కానీ, ఒక బీడీ కార్మికుల పెన్షన్ కానీ, లేకపోతే ఒక గృహలక్ష్మి పథకం కానీ, ఒక ఆరోగ్య లక్ష్మి పథకం కానీ, ఒక కళ్యాణ లక్ష్మి కానీ మహిళల్ని ప్రోత్సహించే విధంగా మహిళల పేరుతోని మహిళలు సెంట్రిక్గా పథకాలు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ఒక మహిళా ప్రధాని పాలించినప్పుడు కూడా మహిళల అవసరాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకి కావాల్సిన ఏంటో సమకూర్చాలనే ఆలోచన సోయి గత పాలకులకు రాలేదు. కేసీఆర్ ఒక మేనమామల కళ్యాణ లక్ష్మి ఇస్తూ, ఒక తండ్రిలాగా కడుపు నిండా ఆరోగ్య లక్ష్మి ఆహారాన్ని అందిస్తూ, ఒక బిడ్డ పుడితే ఒక తాతలాగా కేసీఆర్ కిట్ ఇస్తూ ప్రతి అడుగడుగున మహిళల్ని ఆదుకున్నది ప్రభుత్వం. కాబట్టి మహిళలందరూ నిండు మనసుతో కేసీఆర్ గారిని దీవించాలని నేను కోరుకుంటూ మరొకసారి సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తాను.